సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఈరోజు మేమైతే అన్నవరంకి అయితే వెళ్తున్నాము. అన్నవరంకి మా ఫ్యామిలీ అంతా కలిసి అయితే వెళ్తున్నాము. అండ్ అలాగే మన ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. మేము వచ్చేసి రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో గైస్, మనమైతే తొందరగా అయితే వచ్చేసాం రైల్వే స్టేషన్కి. సో మనమైతే ట్రైన్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము అందరము. మేమందరం కలిసి ఒక సాఫ్ట్ డ్రింక్ అయితే తాగాము. మేము చాలాసేపు వెయిట్ చేశాక ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ట్రైన్ రావడం ఆలస్యం. మేము ఇంకా ట్రైన్ రాగానే ఇంకా మేమైతే సీట్స్ అయితే చూసుకుంటే సీట్స్ అయితే చాలా ఫ్రీగా అయితే దొరికాయి. ఏంటో నాకు ఈ మధ్య అయితే ట్రైన్ జర్నీ ఎంత చేసినా సరే నాకైతే చేసినట్టే అనిపించట్లేదు. అండ్ ట్రైన్ జర్నీ కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. అలా పచ్చని పొలాలు చూస్తూ అలాగే మన ఫ్యామిలీతో మాట్లాడుతుంటే అసలు మనకి టైమే తెలీదు. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో మీరైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ ట్రైన్ జర్నీలో మా పిన్ని, మమ్మీ అండ్ అక్క అయితే ఒక రీల్ అయితే చేశారు. ఆ రీల్ చూడాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో అయితే ఉంది. సో మీరైతే ఖచ్చితంగా అయితే చూసేయండి. అండ్ అలాగే ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రైన్ జర్నీలో మీరు రీల్ చేశారా? ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫైనలీ మేమైతే చాలాసేపు జర్నీ చేశాక మేమైతే అన్నవరం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే ఒక బస్ అయితే ఉండే, అది డైరెక్ట్ అన్నవరం టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. అంటే ఇంకా మేమైతే అది ఎక్కేసాం. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి అయితే చాలాసేపు జర్నీ అయితే ఉండే ఇంకా టెంపుల్ దగ్గరికి ఇంకా మేమైతే చాలాసేపు జర్నీ చేసాం. ఫైనలీ అన్నవరం టెంపుల్కి అయితే మేమైతే రీచ్ అయిపోయాం. అండ్ అలాగే ఈ అన్నవరం గుడి ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు మనకి ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఒకే గుడిలో దర్శనం ఇస్తారు. అదే ఈ అన్నవరం గుడి ప్రత్యేకత. ఇంకా గుడి పక్కనే ఉన్న అన్నదానం సత్రంకి వెళ్ళి అందరం అయితే భోంచేసాము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫుడ్ తినగానే ఇంకా బయటకైతే వచ్చాము. ఇంక ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. ఇదైతే వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకునే హాల్స్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంక ఇది వచ్చేసి అన్నవరం గోపురం. ఇంక ఇక్కడైతే చాలా చాలా బాగుంది. ఇంకా అంతా వైట్ కలర్లో చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఇంకా అలాగే ఈ టెంపుల్లో మమ్మీ డాడీ సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకున్నారు. అండ్ అలాగే ఈ సత్యనారాయణ వ్రతం కోసం చాలా సపరేట్ హాల్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ సత్యనారాయణ వ్రతం కోసం చాలా మంది అయితే వస్తారు. అండ్ దీనికైతే సపరేట్ హాల్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి అందరైతే కొబ్బరికాయలు కొడుతున్నారు గాయస్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 365 days ఈ సత్యనారాయణ వ్రతం అయితే చేస్తారు.
అండ్ ఇంకా ఇక్కడైతే అన్నవరం ప్రసాదం అయితే తీసుకొచ్చేసారు. అండ్ అలాగే ఈ అన్నవరం ప్రసాదం ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఈ సత్యనారాయణ వ్రతం అయిపోగానే ఇంకా దర్శనంకి వెళ్ళేసి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ అలాగే మన ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి రాజమండ్రి బస్ అయితే ఎక్కేసి రాజమండ్రి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ దాకా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.